ఇప్పుడు దానికి కాలు ఇరిగింది, వెనకాల నుంచి బొయ్యిలు బయటకు వచ్చినాయి, ముందు కాల్లో లెగవలేకపోతుంది, అది పడిపోతుంది, ఇరిగిన దాన్ని మీరు ఏం చూస్తారు? ఏ శాడిజం అనుభవిస్తారు మీరు చూసి? మీరేం చూస్తారు చెప్పండి? ఏం చూడలేదు. ఇప్పుడు నాకన్నా మీకు ఎవరికైనా ప్రేమ ఎక్కువ ఉంటుందా? నాకన్నా మీకు ఏమన్నా తెలుసా దాని గురించి? తెలియదు. మీరు చూశారు అంతే, ఆనందించారు. నేను దాన్ని తయారు చేశా, నేనే తయారు చేశా. మీకేం కావాలి? నేనేం చేసి పెట్టాలి మీకు? తెలీదు. ఇప్పుడు నేను మీకు ఆనందాన్ని పంచా, దాన్ని గొప్పతనాన్ని చాటా. అది ఏ పందానికి ఆడాలో ఏ పందానికి ఆడకూడదో నేను నియంత్రణ చేసినటువంటి వ్యక్తిని నేను. మీరైతే అన్ని పందాలు ఆడతారుగా. అది నా దగ్గర మీ దగ్గర ఉంటే పందాలన్నీ ఆడేవాళ్ళుగా. ఎన్ని పందాలు ఆడాను నేను? మిమ్మల్ని ఏ పందాలు అలరించాను. మిమ్మల్ని హీరోగా చూపించా, మిమ్మల్ని అందరినీ రంజింపజేసా. అయిపోయింది. నా కాలు ఇరిగింది, నా బిడ్డ కాలు ఇరిగింది. మీకేం చూపించాలి? నేను ఇరిగిన కాలు చూపించి ఏడిపిస్తున్నా? నేను ఆడవనా? మీతో రోజు చూసా వీడియోలు. ఏం చూపించాలి నేను? దాని కాలు ఇరిగింది, వెనక కాలు ఇరిగింది, ముందుల కాలు లేదు, ముందుల కాలుకి నీళ్లు వేసానని చెప్తున్నా. ఇంకా మీరేం చూస్తారు? ఏం చూపించాలి మీకు? మీ సొత్తే ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తారు? నాకు సానుభూతి వ్యక్తం చేసినటువంటి ప్రతి ఒక్క పశుపోషకుడికి ధన్యవాదాలు. నాకు కుప్రవర్సిని ఫోన్ చేశాడు, ప్రతి వాళ్ళు చేశారు. నాకు తెలిసినటువంటి వార్త తెలిసి చేసినటువంటి ప్రతి ఫ్యాన్ ఫాలోయర్ చేశాడు. కామెంట్ చేసినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదో చిన్న వాళ్ళు, అలాగే తెలిసి తెలియని వ్యక్తులు వాళ్ళు ఎవరో మాడుతుంటారు. వాళ్ళు ఏం చెప్పారు? నేను వాళ్ళకి జరిగింది దురదృష్ట సంఘటనకి నాకు సానుభూతి వ్యక్తం చేశారు, తప్పులేదు. నేను వాళ్ళకి అందరికీ ధన్యుణ్ణి. నా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలకి నేను వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటా. అంతవరకు నేను చెప్పగలను. అందుకని నా కొడుకో లేకపోతే నా కూతురుకో నీ అమ్మ ఆ కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి కింద మీద డొల్లుతుంటే అవి చూపించమంటారండి? ఇది ఎక్కడ శాడిజం అన్నా? లెక్కలొస్తే పందాలు కూడా హెరాస్మెంట్. ఇప్పుడు పందాలు కొడతారు, కొట్టకుండా ఎట్టుంటారు? కొడుతున్నారు, అది క్రూరమేగా. అన్నీ మనం మాట్లాడేటువంటి ధోరణి కరెక్ట్ కాదన్న, అది తీసుకున్న లైన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు అభయాంత్ కానీ వీరా కానీ చనిపోయింది. ఆ క్రేన్ బట్టి లేపుతుంటే ఆ కాళ్ళన్నీ ఒక దీనికి తగులుతూ ఉంటే అది చూసి ఏం ఆనందిస్తాం మనం? జరిగింది, అది దురదృష్టం, చనిపోయిందని తెలుసుకోవాలి. దాన్ని చూసి ఏం ఆనందిస్తాం? రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆ పెట్లో ఏముందో చూపించమంటారండి? ఏముంది? ఏముండదా? వాళ్ళ కన్న పిల్లలను భార్య పిల్లలను చూసారా? చూడాల. మరేముంది? అది తీసుకొచ్చిన వాళ్ళకి తెలియాలి ఏముందో. అది ఆ క్రాష్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి తెలియాలి ఏముందో. అటువంటి సంఘటన అది నాకు నేనేం చెప్తున్నానంటే, అది నాకు ఈ సమాజానికి రిటైర్మెంట్ చేసి సగ్గా ఇంట్లో పడుకుని తినడానికి నాకు టైం ఇవ్వలేదు, నాకు స్కోప్ ఇవ్వలేదు, అంతే. మీ సలహాలు ఇచ్చే కోర్ కమిటీలో చాలా చిన్న పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ పిల్లల సలహాలు తీసుకొని అంటే నీకు ఒకటి చెప్తున్నా, అవి కూడా పాటిస్తున్నారు. ఎందుకు? అతను పెద్ద డాక్టర్ రికమెండ్ చేసింది కాదని ఒకటి చెప్తాను. నాకు చిన్న విషయం తెలిసింది సార్, చెప్పండి. ఒక పెద్ద డాక్టర్ రికమెండ్ చేశారు పలానా, అది కాదని చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు వచ్చి అంకుల్ ఇది చేయమంటే అది ఎందుకు చేశారు? ఇప్పుడు నీకు అంత ముందర ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, నాకు నా కూతురుతో పాటు ఒక డాక్టర్ ఉండేవాడు అని. వాడు ఊరికే ఇంట్రెస్ట్గా వచ్చేవాడు. వాడిని ఎంటర్టైన్ చేస్తే వాడు ఇప్పుడు పీజీకి వచ్చాడు. వాడు ఇప్పుడు రంగంలో ఉన్నటువంటి ఎద్దులన్నింటినీ అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అలాగే నాకు కూతురు చదివేటువంటి హాస్పిటల్లో డాక్టర్, అది కాలేజీలో ఆయన హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఉంటారు డాక్టర్ గారు కొడుకు ఇంకో డాక్టర్ ఉన్నాడు, ప్రణవ్ అనే బుడ్డోడు. అది ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడికి వచ్చేవాడు. అది ఇంటర్ చదివేటప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారితో పాటు పశువుల పట్ల ఉన్న ప్రేమతో వచ్చేవాడు. వాడు ఎక్కడెక్కడ వీడియోస్ అన్నీ కూడా నాకు పెడుతుంటాడు. ఇప్పుడు ఆ టైంలో కూడా ఇలా జరిగిందని చెప్తే
దాన్ని అక్కడ వరకు కట్ చేసి బోన్, దాన్ని ఏదో ఆ టెర్మినాలజీ కూడా చెప్పారు, సమ్ డ్రాఫ్టింగ్, నాకు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. దానికి కృత్రిమ కాలు చేసేటువంటి పరికరాలు, యంత్రాలు పలానా చోట ఉన్నాయి, ఎక్కడో విదేశాల్లో. కాకపోతే అక్కడి నుంచి వచ్చేంత వరకు ఈ స్టెరైల్గా ఉండాలి, ఇవన్నిటినీ చేయటం అవ్వదు అనేటువంటి పరిస్థితులు కూడా చెప్పినటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు వాడు చిన్న వయసు, ప్రణవ్ అని మా డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి, ఐ థింక్ 7 years 8-9 years దగ్గర నుంచి వచ్చా ఉండేవాడు. వాడికి ప్యాషన్, ఎద్దులంటే ప్యాషన్. వాడు ఈ డ్రగ్ వాడితే బేసికల్గా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మెడిసిన్. ఈ డ్రగ్ వాడితే ఇది అవుద్ది, ఈ డ్రగ్ వాడితే అది అవుద్ది అని చెప్తూ ఉంటాడు. వింటూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. ఆడిచ్చిన డ్రగ్స్ ఏమైనా తెప్పించి వాడుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మీరు ఒక వ్యక్తిని ఆడి వయసుని బట్టి మీరు అంచనా వేయటం అనేది కరెక్ట్ కాదు. నా దగ్గర అందరు పిల్లలే ఉంటారు, ది సూపర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ వాళ్ళు ఎవరు నా దగ్గరే ఉంటారు, అంత స్మాల్ కిడ్సే ఉంటారు. పనిచేసే యంత్రాంగం నుంచి చూసే వాళ్ళ వరకు, సెలక్షన్ వరకు అంతా యంగ్. మన ఈ మధ్య సుబ్బారాయుడు కూడా ఒక మాట అన్నది, పిల్లల చేత నడిపిస్తుంది అయ్యా యంత్రాంగాన్ని, మేము బయటికి రావట్లేదా. ఇప్పుడు సుబ్బారాయుడు నాతోటాడు, సుబ్బారాయుడు వాళ్ళ అబ్బాయి లైన్లోకి వచ్చాడు. సుబ్బారాయుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు నాకున్నటువంటి ఆడు రామనాథం నా కొడుకు, వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేసింది సుబ్బారాయుడు అనే మా అన్నయ్యనే పరిచయం చేశాను. కానీ సుబ్బారాయుడు కొడుకు నాకు రామనాథం గారు నా కొడుకు అంట, అది నా కొడుకునే పరిచయం. కొడుకు వచ్చిన తర్వాత తండ్రి పెద్ద లైన్లోకి రావడం పెద్ద గుర్తుండదు ఎవరికి. అదే అన్నాడు, ఇప్పుడు మావాడు సీనియరా నేను సీనియరా, మావాడు మాటలు వింటారు. అంటే సీనియారిటీ అనేదన్నా అప్గ్రేడెడ్ వర్షన్లో ఉండాలి. ఇప్పుడు ఐఫోన్ ఉంది, లేకపోతే ఫోన్స్ ఉన్నాయి, అప్గ్రేడెడ్ వర్షన్ ఎందుకు వాడతాం? ఓల్డ్ రకం అయిపోయింది, అప్గ్రేడెడ్ ఫీచర్స్ కోసం వెళ్ళిపోవటమే. వీ నీడ్ టు మూవ్ ఆన్, అంతే. అంతేగాని ఒకళ్ళకి కొత్త తరానికి అవకాశం ఇస్తేనే వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. 24 గంటల పాత వైద్యుడితేనే ఎలా? కొత్త డాక్టర్లు ఎప్పటికి అవకాశం? కొత్త డాక్టర్లు వస్తే పాత డాక్టర్లతో పాటు పోటీ పడి వాళ్ళకన్నా మెరుగైన వైద్యాన్ని అందించగలిగే పరిస్థితి. ఇప్పుడు సుబ్బారాయుడు వాళ్ళ అబ్బాయి పెద్ద ఏపీ గేడ్ అనుకుంటాడు, ఆడేం బేకాలి, ఆడు ఒక మామూలు ఇంజనీర్ వచ్చి ఆడు ఇప్పుడు గర్భసంచిలో పరీక్షలు చేసి అది సూడిదా పాడిదా చెప్పగలిగే జ్ఞానం వాడి దగ్గర ఉంది ఏంటి. దాంట్లో ఇన్సెమినేషన్ చేయగలిగే ఇది ఉంది. ఆడి డాక్టర్ కాదే, ఆడు ఎలా చేయగలుగుతున్నాడు? ఆడు కనీసం వెటనరీ ఇది కూడా కాదు, ఎందుకు చేయగలుగుతున్నాడు? ఆడి ప్రేమ, ప్యాషన్, ఆ ప్యాషన్ నేను డ్రైవ్ చేస్తుంది, కసి, అంతే. ఆ కసి ఉన్న వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు, అందుకనే నేను సక్సెస్ఫుల్. నా పని చాలా సులభంగా అవుతానికి కారణం నా యంత్రాంగం. ఎర్రరెడ్డి గారు ఉన్నాడు, అన్ని తయారు చేసినాడే, నేను చేసిన బొమ్మే కాదా? మరి నిలబడలేపారా, తీసుకెళ్ళారు, వాడుకున్నారు అందరూ, మరి నిలబెట్టుకోలేపారా? అంతే. వాడి మైండ్ సెట్ ఏంటో నాకేం కావాలో వాడికి ఏం కావాలో కొన్ని అవగాహన ఉంటాయి. నాయరెడ్డి ఉన్నాడు, అలాగే ఉంటారు. నాయరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఉంటాడు, జీవితకాలం పని చేసి. నా కోటిరెడ్డి ఉంటాడు, ఇప్పటికీ వస్తారు, అందరూ ఉంటారు. కోటిరెడ్డి వస్తూ ఉంటాడు, కోటిరెడ్డి కూడా వాళ్ళకి నాతోనే ఉంటాడు. నేను కోటిరెడ్డి కాలం చేసినంత వరకు ఉంటారు. రవి ఉన్నాడు తెనాల నుంచి, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఏమైనా అవసరం నాకు ఫోన్ చేస్తుంటాడు. ఆ కాలానికి వాళ్ళు, ఈ కాలానికి వీళ్ళు, కాలాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళాలి మనం కూడా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నాకంటే సెపరేట్గా పెద్ద ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవన్నా. ఐ వాజ్ ఆక్యుపైడ్ నౌ ఇన్ పాలిటిక్స్. బాస్ నన్ను పిలిచాడు, గో అండ్ వర్క్ అన్నాడు, వర్క్ చేశాను. ఇప్పుడు హాలిడే పీరియడ్ తీసుకున్నాను. ఈ బుల్స్ అంటావా, ఐ విల్ కమ్ బ్యాక్. షూర్, అంటే నో డౌట్. నేను అసలు వీళ్ళే వెళ్ళిపోవడం అంటే నా ప్రాణం పోయిన తర్వాత పోతా. దాంట్లో అంతవరకు నాకున్న అభిమానుల్ని అలరిస్తా, నీ యంత్రాంగం సహకరించినంత. ఇప్పుడు వీరారెడ్డి సైడ్ డ్రైవరు, వీరారెడ్డి డ్రైవరు ఇప్పుడు, లేకపోతే మిగతా వాళ్ళందరూ సైడ్ డ్రైవర్లు, అందరూ డ్రైవర్లు ఇప్పుడు మా దగ్గర. వీళ్ళ దగ్గర ఓపిక లేక కాళ్ళు చెప్పులన్నీ అరిగిపోయి వీళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించుకునే దశ వచ్చిన తర్వాత నా వయసు కూడా ముసలి వయసు వచ్చేసి నేను కూడా వెళ్తే ఆగలేను అనుకున్న రోజు రిటైర్ అవుతా. నేను అనుకుంటాను బహుశా ఇంకా నా వయసు 49, నేను ఇంకా బహుశా ఇంకో 10 ఏళ్ళు ఉంటాను అనుకుంటాను. 10 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు పూర్తి చేసుకుని పోతా. 13 అయింది, ఇంకో 12 ఏళ్ళు ఉంటాను అనుకుంటున్నాను. ఉండగలిగితే కండిషన్ అప్లై అండు.
అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లే, మన కంపెనీకి సంబంధించి కాదు. జనరల్గా ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ అనేది లేదు మన దగ్గర. అసలు ఎందుకు కారణం ఏంది? సెమెన్ మంచి సెమెన్ లేకపోతే గవర్నమెంట్ సహకరించగా? అలా ఏం లేదన్నా. ఇప్పుడు అసలు నీకు పశువులు కొరత ఏర్పడిన మాట యథార్థం. ఎందుకని? వ్యవసాయం ఉపయోగపడే పరిస్థితులు వాళ్ళ పశువులు లేవు. పశువులను ఉపయోగించుకుని కేవలం వ్యవసాయానికి వాడేటువంటి పరిస్థితుల్లో లేరు. మీ పల్నాడు ఏరియా ఉండేది, గుంటూరు జిల్లాలో వాళ్ళ పరిస్థితులు లేవు. నీకు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు ఆ టైపు దోళ్ళ పెంచి వ్యవసాయం చేసేటువంటి నేపథ్యాలు తప్పితే మీకు రాను దోళ్ళని సాకి పైకి తీసుకొచ్చి చేయాలనేటువంటి పరిస్థితుల్లో రాను యాంత్రీకరణ అయిపోయిన తర్వాత తగ్గిపోయింది. మీకు ఇదివరకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉండేవి. అక్కడ కూడా భూమి విలువలు వాళ్ళన్నీ పెరిగిపోయిన తర్వాత మనిషి ఆధునీకరణ ప్రపంచంలో అయిపోయిన తర్వాత రైతు కొడుకు రైతు అవ్వాలని కోరుకుంటా. రైతు కోరుకోవట్లేదు. ఆడు కూడా ఎక్కడ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. ఇంక ఈ వ్యవస్థ ఎలా పెరుగుద్ది? అది దీనికి ప్రాబ్లం అది. అంతేగాని మేలుజాతి పశువులు ఉన్నాయి, మేలుజాతి పశువులు పుడతాయి, బ్రీడ్ డెవలప్మెంట్ బాగానే ఉంది. కానీ పశువుని పోషించేటువంటి పోషకులు లేరు. అది తక్కువైపోయింది. ఇప్పుడు ఈ పంది పెద్దలు ఉన్నాయంటే కేవలం ఈ పందాలకు వాడతారు, లేకపోతే పుటీలకో లేకపోతే ఈటికో వాడుతున్నారు కాబట్టి ఈ ఉండి. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే మా ప్రాంతంలో కేసీబీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. 700 ఎడ్ల జతలు ఉండి అటువంటి నుంచి అసలు ప్లాంటే మూసేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సుమారుగా 100-150 జతలు ఉండుంటాయి. 100 కూడా ఉండేమో అనుకున్నాం బహుశా. నేను ఎక్కువ ఈ గన్నవరం ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా ఉండేయంట పశువులు కూడా. ఇవన్నీ రాను ఈ పశువులు మేపడం భారం అయిపోయిన తరుణంలో పశు సంపద అంతరించుకుంటాం. పందిగాళ్ళు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు అంట ఇక్కడ ఈ ఏరియాలో. ఇప్పుడు లేరు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు 8 రూపాయలు 9 రూపాయలు ఓలోలో. ఇవాళ మొన్న మధ్య దాకా 80-90, ఇప్పుడు 60, 64, 65 అప్పుడు వచ్చింది. ఒక సామాన్య రైతు 1000 రూపాయలు ఒక పశువుకి మేపుదానికి ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకో 1000 రూపాయలు వీళ్ళందరినీ ప్రాక్టీస్ చేయించడానికి ఒక బేటా వేస్తే 5000 ఖర్చు అవుతుంది. ఇవాళ వారానికి ఎంత? 2 బేటాలు 10,000, నెలకి ఎంత? 40-50,000. ఈ 50,000 రూపాయలు వీడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే జీతం ఈ బేటాలు వేయడానికి ఖర్చు అవుతుంది, మేపటానికి కాక. వీడికి వచ్చేది ఏంటి? ఇప్పుడు అయ్యో 30,000, రోజు 1000, రెండు పశువులు మేపితే 30,000, ఈ ఒక 40,000, 70,000, నెలకు 1,00,000 అయిపోతుంది జాత ఉంటే. ఏం మేపుతాడు రైతు? అందుకని పశుపోషణ అనేది భారం అయిపోయింది. అంటే రేటు కూడా కంట్రోలబిలిటీలో ఉండాలంటారు. దీంతో కొంతమంది వస్తూ ఉంటారు నయా జమీందారులు. ఇప్పుడు ఎస్ఎస్ బుల్స్, సజ్జా లాంటి నయా జమీందారులు వస్తారు. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా కింద నుంచి వచ్చినా కూడా నయా జమీందారులు కొత్తగా రియల్ ఎస్టేట్లో అట్లు 4 సంపాదించుకోగానే పరిగెత్తుకొస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ పశువు విలువ తెలియకుండా ఒక పశువుని 80 లక్షలకి 1 కోటి రూపాయలు కొనేస్తారు. ఓకే, ఇప్పుడు వీడు కొన్నటువంటి పశువుని గతంలో ఏదో ఒక రైతు దాటి ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణ చక్కవతో లేకపోతే ఆర్కేనో లేకపోతే మీరో లేకపోతే పిఆర్ఓ ఎప్పుడోసారి కొట్టుంటారు. వాళ్ళు భూపాలు ఎవడోవాడు కొట్టుంటాడు. ఆ పశువుని వీళ్ళని ఈ పశువుని అడిగామనుకో, ఇప్పుడు భూపాలు ఏం చెప్తాడు? ఆ పశువుని 80 లక్షలు చెప్పిన నాది కూడా 1 కోటి అంటాడు. నేను అప్పుడు 1 కోటి అంటాడు. వీటి 1 కోటి పెట్టి ఎప్పుడు కొనాలి? 1 కోటి రూపాయలు పెట్టి పశువులు కొనడం వద్దా? అలా అంటే నేను అన్ని ఉదాహరణ చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే కాలక్రమే ఆర్టిఫిషియల్ హైప్, లేనటువంటి కొరతని ఉన్నట్లుగా సృష్టించి కృత్రిమమైనటువంటి ఈ కొరతని ఏర్పాటు చేశారు ఈ నయా జమీందారులు. ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఎవరు అంతంత రేట్లు పెట్టి కొనరు. 10-15 లక్షలు పెట్టి కొనరు, బాగా కొన్నట్టు మంచి పశువు కొన్నారు. ఇప్పటికీ 5-6 లక్షలకి ఎత్తుకుతా ఉంటారు మీరు. ఇవాళ ఇప్పుడు నేను 5-6 లక్షలు పెట్టి పశువుని కొనకపోతే ఈరోజు పోషణ కార్యక్రమం, వీళ్ళు వచ్చి పనిచేసే యంత్రాంగానికి ఇచ్చే డబ్బులు, లేకపోతే ఇవన్నీ లెక్కేసుకుంటే మీకేం మిగలవన్నా. మనం బతకం ఎక్కువ కాలం. ఓకే, వాళ్ళు 2 కోట్లు లేకపోతే 1.5 కోటి పెట్టారు. మీరు అంత వెచ్చించి ఎన్ని కొనలా, ఎన్ని బయట పంపించేశారు ఈ 1 yearలో? నేను చెప్పేది కూడా అదే. నేను కోట్లో కూడా అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు ఒక 16 లక్షలు పెట్టి కొన్నాం. ఇది థర్డ్ సెటిల్ అని అమ్మేసాం. నేను మళ్ళీ దుబ్బందాన్ని కొన్నా. నేను అప్పుడు 25 లక్షలు పెట్టి కొన్నా.
నేను 18 లక్షలకి పైచీలకు నేనే పిలిచి ఆయనకి చంద్ర గారు పంపించాను. నేను 2 సంవత్సరాలు నా దగ్గర ఉంది, కొన్ని పందాలు ఆడింది. సరే ఆడిగా నేను తీసేయాలనుకున్నాను కాబట్టి నాకు ఇష్టమైన రేటుకి ఇచ్చేసాను. 18 లక్షలకి ఇచ్చాను. జీకే రేటు నేను కొనుక్కున్నాను. మళ్ళీ ఆడి దగ్గర కొన్నప్పుడు 15 లక్షలు కొన్నా. నా తమ్ముడు ఆజాద్ అడిగాడు, అన్న నాకు కావాలి తగ్గించిస్తాను. సరే నాకు 13 లక్షలు ఇచ్చారు. 2-3 లక్షల వ్యత్యాసంలో ఇవ్వడం చేయటం పెద్ద ఏమి నీకేమి తేడా అనిపించదు. సావాసాల్లో నీకు నాకున్న పరిచయాల్లో తగ్గించవచ్చు ఎక్కువ, అదేమి కొలబద్దు కాదు కదా. అదే ఈ వాళ్ళు 1-2కే అడ్డు పెట్టారు. మీరు ఎన్ని రోజులు ఇప్పుడు బుడ్డదాన్ని తీసి బుడ్డారెడ్డిపల్లి ఆడకూడదని పంపించారుగా. అంటే బుడ్డారెడ్డిపల్లి అదే నేను చెప్పాను, సినిమాలు తీస్తా కొన్ని తక్కువ లో బడ్జెట్ సినిమాలు తీద్దాం. ఒకటి అటర్ ఫ్లాప్ వద్ది. అటర్ ఫ్లాప్ అయినప్పుడు 2 లక్షలు అంత పోయినాయి. దాంట్లో నేను 4.5 కొన్నాను, 2 లక్షలకి అమ్మేసాను. దాంట్లో 2.5 లక్షలు పోతాయి, పోకుండా ఎట్టుంటే. నేను చెప్పేది ఇందాక కూడా మీకు మీ కాంటెక్స్ట్లో మీకు ఏం చెప్పానంటే, ఆ పెయిన్ నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు, మీకు తెలీదు. నేను బాధలు పడి నా కష్టానంతా బాధనంతా నాలోనే దిగమింగుకుంటున్నా. మీకు ఓన్లీ నా నవ్వు ఫేసే చూపిస్తున్నా. మీరు ఆనందించండి. నా దుఃఖాన్ని చూస్తానంటే అన్నీ చూపిస్తా, మీరు అన్నీ చూడలేరు. వద్దంటున్నా. అందుకనే అంది ఇందాక కాంటెక్స్ట్లో కూడా మీకు అదే చెప్పాను. ప్రతి మనిషికి ఉంటుంది దుఃఖం, ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఎందుకు చూపించను అంతే. ఎందుకని కాదనుకున్న తర్వాత కనీసం ఒక రోజు కూడా ఉంచడు దొడ్లో. ఇప్పుడు అంటే మనకి అది సెట్ అవ్వదు అనిపించిన తర్వాత దానికి రోజు ఖర్చు పెట్టే డబ్బులు దండగా. ఇది పనికిరాదు అని చెప్పి సమాజానికి తెలిసిన తర్వాత నీ దగ్గర కూడా కొండవు. 2 months ట్యూన్ చేస్తే ఏమన్నా పని చేస్తామా. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ చేస్తే ప్రిలిమినరీస్ రాస్తావు. ప్రిలిమినరీస్లో పాస్ అయిన మెయిన్ ఎగ్జామ్లో ఏం కొడతాం? అర్థమైందా? ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది, ప్రిలిమినరీస్లోనే పాస్ అవట్లా. ఇంకా పాస్ అయినప్పుడు మెయిన్ ఎగ్జామ్ తీసుకెళ్ళేందుకు ఉన్న పొరుగు పోగొట్టుకున్నాం, తీసేయటం. అంతేగాని ప్రిలిమినరీస్లో పాస్ అయితేనే మెయిన్ ఎగ్జామ్కి వెళ్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ లోడ్ బండ్లు చూస్తా. నాకు ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఇన్ని బార్లు అయితే నా 10 దొరకవచ్చు అని ట్రై చేయొచ్చు. అసలు ఆ పరిస్థితులు ఇక్కడే ఫెయిల్యూర్ అనుకో, అక్కడికి వెళ్ళేందుకు దండగా. అది పోల్ తీసుకొచ్చారు, కనీసం అది బ్యాటర్ కూడా సరిగ్గా చూడలేదు. చెప్పేది అదే. ఇప్పుడు నాకు నర్సరావు మంచి సావస్గాడు ఉన్నాడు, వాడు చెప్పాడు, అన్న ఇది ఏదో బాగుందని ట్రైల్ చేసాము. అది అసలు ఇక్కడే పని చేయలే, తీసాం. వాడు చెప్పిన దానికి జరిగిన దానికి అసలు పొందడం లేదు. అవన్నీ నా మీద వేసుకుంటా కదా. నేను ఎవడన్నా పలానావాడు చేశాడు నేను చెప్పాను ఏంటి? బయట వాళ్ళు అన్న ప్రకారం మీరు కూడా చేస్తున్నారు అంటే ఇది కాదనుకుంటే ఆ రోజు ఒకరోజు ఒళ్ళవు కూడా దండగే కదన్నా. ఏం చేయాలి ఇప్పుడు? నేను పశువు గోశాల మెయింటైన్ చేయాలా కదన్నా? నేను ఈ పశువు పని చేయలేదు. నేనేమి నాదంతా కమర్షియల్ స్కేల్లో జరుగుద్ది. ఓకే, నేనేం రైతుని కాదు. నేను వాటితో వ్యవసాయం చేసే పరిస్థితి నాది కాదు. కట్టేసి మేపాలి, లేదంటే బేటాకి వెళ్ళాలి. మీకు చూస్తూనే ఉన్నారు కదా, లేకపోతే టైర్లు కట్టాలి. అంతకుమించి పశువులతో నేనేం చేస్తా? ఇక్కడ వ్యవసాయం సేద్యం చేసే పరిస్థితి నాది కాదు. ఓకే, మరి అట్లా ఏం చేయాలి? నేను కేవలం వాటిని పోషించేది బండాలు తోలటానికే. మరి అటువంటి పరిస్థితి పనికిరాని వాటిని ఏం చేస్తాం? ఎవడోవాడు పూటీకో వ్యవసాయానికి ఇచ్చేది. ఆ ప్రక్రియలో కొన్ని డబ్బులు పోతాయి, మనం భరించాలి, తప్పదు. లక్షలు లాస్ అయినా పర్వాలా, ఒకరోజు ఉలవలు మాత్రం పెట్టిన ఉలవలు పెడతాం కదా, టైం వేస్ట్ కదా, శ్రమ దండగా. ఇప్పుడు అన్నిటికన్నా విలువైంది వాళ్ళ శ్రమ. శ్రమ చాలా ఖరీదైంది, వాళ్ళు చాలా ఖరీదైంది. డబ్బులు ఏముంది, డబ్బులు సంపాదించవచ్చు. లేదా నా దగ్గర డబ్బులు లేకపోతే నోట్లు రాస్తే ఎవడో దగ్గర డబ్బులు తెస్తా. అది పెద్ద సబ్జెక్ట్ కాదు అసలు, అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. డబ్బులు అనేది పెద్ద ప్రాబ్లం కాదు. వీటిని బయట కట్టేయాలి, లోపల కట్టేయాలి, వీటిని రోజు పోషించాలి. ఎవడో ఒకటి శ్రమ కావాలి. ఏమి చేయనట్టు అంటే వాడికి శ్రమ చేసి ఎవడు పని చేస్తాడు చెప్పు? నువ్వు చెప్పు. ఇక్కడ పనిచేసే ప్రతి యంత్రాంగంలో ఉన్న ప్రతి వాడికి కూడా మా ఎద్దు అనుకుంటాడు. మా ఎద్దు కొట్టింది, మా ఎద్దు తోలింది, మా ఎద్దు వస్తుంది అనే ఆ భావన నేను వాళ్ళల్లో కలిగించలేకపోతే నా వ్యవస్థ నడవదు. ఇంకా అందుకే ఉంచరా సమస్య లేదు దాంట్లో. ఇప్పుడు తోలేవాడికి ఇష్టం ఉండదు, సాకేవాడికి ఇష్టం ఉండదు, వీళ్ళందరూ లేకుండా చక్రవర్తిగాడు ఉండడు. ఆఖరికి ఇక్కడ తాడు తీసేవాడికి కూడా ఇష్టం. ఇక్కడ కట్టేసి
దాన పెట్టేవాడు కూడా ఇష్టం ఉండట్లేదు. అది తోలన్నటువంటి ఎద్దు అంటే వాడికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న ఎద్దుని అపరూపంగా చూస్తారు. ఆ అపరూపంగా ఉన్న ఎద్దులు మాత్రమే ఇక్కడ ఉంటాయి అంతే. అంటే అవి పనికి రావా అని కాదు, వెళ్తే మా వాళ్ళకి 1, 2, 3 కావాలి. అవి రానటువంటి ఎద్దుల్ని వీళ్ళు మేపుతానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళకి ఇష్టం లేని యంత్రాంగం నాకు ఇష్టం ఉండదు, అందుకని ఉండవు. నేను ఒక్కడనే వెదవను కాదు, నా దగ్గర ఉన్న యంత్రాంగం అంతా అంతే. మద్దిరెడ్డి గారి సేవలు ఎలా ఉంది? వాడు వచ్చి దాదాపు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు పైచీలకి రాయాల్సింది. కేవలం ఆ కుర్రాడు ప్యాషన్, కంపెనీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, కంపెనీ అంటే రాకముందులో ఉన్నటువంటి ప్యాషన్ వాడి. కంపెనీ అంటే DVR అంటే DVRలో ఉండాలి, చేయాలి అని వచ్చాడు. అలాగే అంటే వాడు కూడా మా కుటుంబ సభ్యులు అంటేనే వాడు కూడా మా సాంబయ్యతో పాటు మాకు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే వాడిని కూడా జాగ్రత్త చూసుకుంటాం. కొన్ని పందాల్లో తను ఏదైతే చెప్పాడో పళ్ళు పోకుండా అదే జరిగింది. నేను తనతో కొంచెం ఎక్కువగా ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇది ఇలా జరిగింది, ఇది ఇట్లా జరిగితే సేమ్ డిటో అదే. వాడికి అవగాహన ఉంది. ఇప్పుడు వాడు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఫెలో ఏం కాదు. వాడు అంతకు ముందర జనరల్గా ఏదో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేవాడు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సరే ఇక్కడ ఉంటే ఏదో ఆడు కుటుంబ సభ్యులాగానే ఉంటాడు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏం కావాలంటే అది వాడుకుంటాడు. అడిగేం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇక్కడే వర్క్ చేస్తారు. భార్య కూడా చిన్న వయసాడు. వాడి ప్యాషన్. వాడు చూడగా ఏది ఎలా చేయాలి, ఎలా చెందాలి, ఏం చేయాలి వాళ్ళందరితో టచ్లో ఉంటాడు. ఆడు అందరు యూట్యూబ్తో టచ్లో ఉంటాడు, ఎడ్లు పందిగాలతో టచ్లో ఉంటాడు. అక్కడ అసలు వీడికి సమాచారం సాయంకాలానికి ప్రపంచం ఏం జరిగింది, ఏది ఎక్కడ ఉందో ఆడికి కావాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శ్రావణ్ గడ్ అవ్వచ్చు, లేకపోతే ప్రణవ్ అవ్వచ్చు, లేకపోతే మోహిత్ అవ్వచ్చు, మోహిత్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అసలు ఏది జరిగినా కూడా 2 వీడియోలు పంపిస్తారు నాకు ఈ ఎద్దు అక్కడ ఉంది, ఆ ఎద్దు ఇక్కడ లేదనేటువంటి నేను అసలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. నా దగ్గర ఉన్న యంత్రాంగం అట, ఆ బేస్ నాకు ఉంది. ఆ బేస్ నాకు ఉంది కాబట్టి నా పని చాలా సునాయాసంగా అవుతుంది. అది ఆ బేస్ని ఏర్పాటు చేసుకునేంత వరకు ఇబ్బంది పడ్డా. ఆ బేస్ నాకు ఉంది. ఎవరిదోట్లో ఏం జరుగుతుంది వీడియోలతో సహా నా దగ్గర ఉంటుంది. ప్రసాద్ ఎలాగో 2023లో ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క బేటా తెచ్చుకో. అదే పర్టికులర్ పేరైతే చెప్పను. ఏం జరుగుతుంది, ఏంది ఎవడు ఎక్కడ ఎద్దుని ఎక్కడ ముళ్ళు పెట్టి పొడిచిండు, లేకపోతే ఆ మచ్చ ఎందుకు వచ్చింది, ఏ పందెంలో మచ్చ వచ్చింది, లేకపోతే ఎప్పుడు బేటేస్తుంది మచ్చ, ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు నేను దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం ఉన్నా. ఎక్కువ కాలం ఫస్ట్లు సెకండ్లు చవి చూసా. నేను అందరికీ ప్రధానమైన పోషకులందరికీ పోటీదారుడిగా నిలిచా. సహజసిద్ధంగానే వాళ్ళందరికీ నా మీద కోపం ఉంటుంది. తప్పు కాదు, ఉండాలి, లేకపోతే వాళ్ళు మేపలేరు. ఇటువంటి తరుణంలో ఒకడి మీద ఒకడు వ్యక్తిగతమైన కక్షలు పెంచుకుంటారు. ఎవడైనా పెంచుకుంటాడు. పెంచుకోలేదు అంటే వాడు మనిషి కాదు. అర్థమవుతుందా? నా చక్రవర్తి మీద నాకు కసి లేదు, వాడి మీద నాకు కోపం లేదంటే అది మనిషి కాదు. వాడు ఎవరికైనా ఉండదు. అంటే నేను గెలవాలని నేను అనుకోవాలి, ఆర్కే గెలవాలని ఆర్కే అనుకోవాలి, పిఆర్ఎల్ నేను గెలవాలనుకోవాలి. జనరల్గా వాళ్ళు అనుకోవాలి. పోటీదారుడుగా ఉన్నప్పుడు నేను పిఆర్ఎల్ మీదనే ఉంటాను, అలాగే ఉంటాను. అయిపోయిన తర్వాత ఆడు కొడితే కంగ్రాట్స్. ఇప్పుడు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇప్పుడుకేం చెప్తా, పిఆర్ఎల్కి ఫోన్ చేసి నేను కంగ్రాట్స్ తమ్ముడు బాధోని అంటాను. కానీ పోటీ పడేటప్పుడు పోటీ పడతా, దాంట్లో మళ్ళా రాజీ లేదు. అంటే గత పశుపోషకులు అంటే ప్రస్తుతానికి పందాలు అయితే ఆడలేదు, కాకపోతే ఏదో టైంలో ఈ రంగానికి అయితే వస్తారు. వెన్ను చూపిన వీరుడు ఎవరు? అంటే శత్రువు సరే శత్రువుగా చూసి పట్టడమా కొట్టించుకోవటమా? నేను ఎక్కువ కాలం దీర్ఘకాలం నుంచి ఎక్కువ కాలం నుంచి ఉన్న వాళ్ళలో చంద్రవాడు అక్కడ కనపడ్డాడు. ఇంకా ఈ రంగంలో నుంచి అతను కాలం చేసే వరకు బహుశా నేను అనుకుంటాం వెనుదిరిగి ఇంటికి వెళ్ళడం. వాళ్ళ దామోదర్ రెడ్డి గారితో మంచి ఫైట్ ఇచ్చాడు. తర్వాత అంటే అమ్ముకుంటాం, ఏదైనా మంచి సందర్భంలో రేట్ వస్తే అమ్ముతాడు. నాకు ఫోన్ చేశాడు, నేను అది కూడా చెప్పా. ఈ రంగం బతుకున్నంతకాలం నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, నువ్వు కొట్టినా కొట్టకపోయినా. పలానా చంద్ర ఎద్దు పలా సజ్జావాడు 80 లక్షలు కొన్నారు, రాసుకో. ఈ 80 లక్షలు దాటి కొనే మగాడు కొనే మగాడు అమ్మగలిగే మగాళ్ళు కూడా ఇంక ఉండరు. కొలగలిగిన మగాడు సజ్జా ఒకడే, అమ్మగలిగిన మగాడు చంద్ర ఒకడే, మిగతా ఎవడో ఉండరు. ఇంకా చూసుకో కావాలంటే. ఆ ఫ్యాక్టరీలో కాదు సార్,
పోటీ అంటే కొట్టగా కొట్టించుకోండి అంటే శత్రువుగా చూస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు అందరూ పశుపోషకులు అందరితో మాట్లాడుకుంటారు. నేను ఈ సందర్భంగా రైతు వారి వ్యవస్థగా ఉండి శత్రువుని ఎప్పుడు అనే దారంలో ఉండేవాడు మంచివాడు కాకపోతే, బట్ రాజకీయం నాకు నచ్చేవాడు కేసీఆర్ వచ్చింది. వాడు దొంగ దెబ్బలైతే ఉండవు, అట్లాంటివి ఉండవాడు. డైరెక్ట్ ఫైట్. అతను కుదిరితే మాట్లాడుకుంటాడు. అదే నాకన్నా చిన్నాడు కాబట్టి వాడు వీడు అన్నా కానీ శత్రువులతో రాజీ పడదాం అనే స్వభావం అతనికి ఉండదు. పోరాటం చేయాలనే తత్వం ఉంటుంది. శత్రువుని శత్రువుగానే భావిస్తాడు. పొద్దున్న లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడదాం, కలిసి తిరుగుదాం అనేటువంటి స్వభావం బహుశా. అంటే ఇప్పుడు నాకు అతనికి మాటలు ఉండవు కానీ, బట్ నాతో అతను ఎక్కువ కాలం మా ఇంటికి వచ్చి ప్రయాణం చేసేవాడు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాళ్ళు అలాంటి మనస్తత్వం వల్ల ఇప్పుడు నీకు ఒకటి చెప్తా. ఇంకా ఈ కాలంలో వీరాలు చాలా తెలియగలరు. ఎంతో కొంత ఉన్నాళ్ళలో ఆయనకు ఒక పార్టీ పిచ్చి తప్పితే అవసరం తెలియని బోళా శంకరుడు రామకృష్ణ గారు. నేను రామకృష్ణ గారు కన్నా మా వదిలిని చాలా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆవిడ ఒక రాక్షసి. ఇంతమంది జనానికి వెళ్ళిన ప్రతివాడికి భోజనాలు. ఇప్పుడు అక్కడేం హోటళ్ళు ఉండవు ఆ ఊళ్ళో. ఓకే, వాళ్ళు బయట నుంచి అక్కడి నుంచి టిఫిన్ తీసుకొచ్చి పెట్టరు. ఆవిడ ఒక రాక్షసి. నాకు కేవలం ఆ కుప్రవూరు పందెంలో వాళ్ళని బయటికి వెళ్ళమన్నారనే సందర్భంలో నేను ఎదురు తిరగటం జరిగింది. కానీ ఆ రోజు కూడా అటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ రాక్షసులాగా పనిచేసేటువంటి ఈ తరం బ్యాచ్లో నేను ఎవరిని చూడాల. చాలామంది మిత్రులు ఉన్నారు కానీ అంత రాక్షసత్వంగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బిర్యానీలు చేసి పిల్లలందరికీ కాఫీలు పెట్టి ఏంటి పొద్దునుంచి అదొక ఉద్యమంగా పెట్టి వంటశాలలో చాలా కష్టం. అదే మాకు ఇప్పటికీ బిర్యానీ పెడతారు. అదే అన్నయ్యదేం పోయింది, అన్నయ్యదేదో కాసేపు కాలక్షేపం చేయొచ్చు కానీ ఆవిడ శ్రమని మనం వెలగట్లేము. ఆవిడికి ఆ రంగం పట్ల అవ్వచ్చు, లేకపోతే ఆవిడ భర్త పట్ల ఉన్న ప్రేమ అవ్వచ్చు, ఆవిడ చేసేటువంటి కష్టం వెలకట్లేనటువంటి సబ్జెక్టు. వాళ్ళు ఉన్న కాలంలో అసలు ఎవరు చేయట్లా, నాతో సహా. మా ఇంట్లో కూడా అయితే పని చూసుకోమంటుంది మా ఆవిడ, దాంట్లో డౌటే లేదు. ఇంతమందికి భోజనాలు ఉండి తొక్క ఉండి కాఫీలు ఉండి ఎవరు వండుతారు? వాళ్ళ కుక్కు ఉన్నాడు, కుక్కువాడు వండుతాం, ఇంక చేయగలిగేది ఏం లేదు. అలా కాకుండా పరాయి వ్యక్తులతో కాకుండా వాళ్ళే స్వయంగా వండుతారు. అది హర్షించాల్సిన విషయం. అది రామకృష్ణ గారికి అదొక వరం ఆవిడ. అంతేగాని ఇంకోటి అంటే సార్ పాలిటిక్స్ రంగులు వేసుకున్నారు కాబట్టి వ్యక్తిగత నేను రాజకీయం అనేది ఆవిడ ఇష్టాలు వాళ్ళకుంటాయి. వ్యక్తిగతంగా ఆయన అజాత శత్రువు బోళా శంకరుడు, అంతే. బోళా శంకరుడు అంటే నీ అంతరాలు లేదంటే ఆయన పనిచేసే రకం ఆయన. అందుకే ఆయన అజాత శత్రువు. ఎవరినైనా సాధిద్దాం, లేకపోతే ఎవరన్నా నాశనం చేద్దాం, ఎవరన్నా వినాశం కోరుకుందాం అని అతను ఆ మైండ్ సెట్ అతను కాదు. నేను వెళ్దాం, మేము గెలుద్దాం, అతను ఏదో కాసేపు అల్లరిద్దాం, కాసేపు ఎంటర్టైన్ అవుదాం, ఇంతవరకే ఉంటుంది. అంతేగాని ఆయన ఏదో ఆయన గురించి ఆయనతో పోల్చుకుంటే నేనే సన్నాసిన ఆయనకన్నా. ఇంకోటి ఈ చేతి వేళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఈ బొట్టన వేళ్ళు అంటే ఒక్కడే, ఈ 4 వేళ్ళు అంటే ఉన్న కంపెనీలు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కడే రంగులు వేసుకొని, మిగతా వాళ్ళన్నా సమయాన్ని బట్టి రంగులు మార్చుకుంటా ఉన్నారు. కానీ తను మాత్రం పార్టీ లేకపోయినా ఆ ఒక్క రంగు వేసుకొని వీళ్ళందరితో పోటీ పట్టకు వచ్చి కొట్టినన్నాడు, కొట్టాడు, ఎన్ని చూపించినాడు, ఎన్ని కూర్చొని వెళ్ళాడు, వస్తానని మాత్రం అంటున్నాడు. ఒక మంచి రైతుకి ఉండేటువంటి లక్షణాలు ఇదివరకు అలాగే ఉండేవి. ఒక మధ్యతరగతి రైతు అనేవాడికి ఎప్పుడు పోరాటం చేసేటువంటి లక్షణాలే ఉంటాయి. మేము కూడా రైతు వారి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అటువంటి ఆలోచనలు ఉంటాయని నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు 2012-13లో వచ్చాం. నేను 2014 నుంచి 2019 నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను. నేను అప్పట్లో ఆర్కే గారు ఉండేవాడు, ఆయన ఎమ్మెల్యే. ఒకళ్ళిద్దరు వేసుకొచ్చేవాళ్ళు అంతే, ఎవరు వేసుకొచ్చేవాళ్ళు కాదు. 3 రంగులు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు కదా ముఖ్యమంత్రి, అండ్ మేము ప్రతిపక్షమే కదా, నేనే వేసుకొచ్చేవాడిని.
ఇప్పటికీ వేసుకొస్తా. గవర్నమెంట్ వచ్చిందా చాలా మంది 3 రంగులు వేశారు. అర్థమైందా? రేపొద్దున ఎప్పటికీ ఒక నాయకుడిని అవ్వచ్చు, ఒక రంగుని అవ్వచ్చు, లేకపోతే ఒక పరిస్థితిని నమ్ముకున్న తర్వాత నిలబడతాం అనేది అది మంచి లక్షణం. అది రైతువారి వ్యవస్థలో అది మంచి లక్షణం. రైతు మారడు ఎప్పుడు. రైతు అనేవాడు ఆయన అభిప్రాయాన్ని రోజుకు ఒక విధంగా మార్చుకోడు. కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు గంటకు ఒకటి, పూటకోటి, రోజుకోటి యాషం వేస్తారు. వాళ్ళకి చెల్లుబాటు అవుద్ది, మనకి చెల్లుబాటు అవుద్ది. అంటే ఎందుకంటే మనం పుట్టిన నేపథ్యం లేకపోతే పెరిగిన నేపథ్యం అవన్నీ సెట్ అవ్వవు. అన్నయ్య గారు ఓకే సార్. ఇప్పుడు ఆర్కే ఫ్యాన్స్ ఏంటి? పార్టీ ఆయన ఎందుకు అభిమానిస్తారు? ఆ పార్టీ లేని టైంలో అతను ఆ రంగు వేసుకొచ్చి అతను అభిమానులందరూ అలరెత్తున్నాడు కాబట్టి ఆయన అభిమానులు ఆయన ఉన్నాడు. అండ్ అంతిమంగా అయితే ఆ పార్టీ అభిమానులే కదా. ఇప్పుడు ఆయన ఇక్కడ వస్తారు, లేకపోతే కుంజనపల్లిలో ఇంకోసారి వచ్చాడు, నారా లోకేష్ ఉంటాడు, అక్కడికి వెళ్తాడు, ఇంకో పేరు పెడతాడు. ఆయన అక్కడ ఉన్న లోకల్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తాడు. సో ఆయనకున్న పరిధిలో, ఆయనకి ఎంతవరకు అయితే పరిధి ఉంటుందో ఆ పరిధిలో ఆయన ఉన్నటువంటి అభిమానులు రంజింపజేయడానికి ఆయన సాయశక్తిలో ఆయన ప్రయత్నం చేస్తారు. కాకపోతే దురదృష్టం ఈ రంగంలో ఏంటంటే గెలిస్తేనే ఆదరిస్తారు, గెలుపు చెందకపోతే ఆదరించరు. ఈ గెలుపు కోసం చేసే ప్రక్రియలో బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి. అలాగే ఆయన వ్యాపారం అంటే నేను ఆయనతో దగ్గరగా కుటుంబంతో గడిపిన సందర్భాల్లో నేను మాట్లాడతాను. ఆయన సంపాదించుకున్న యావత్ సంపాదన అంతా కూడా వీళ్ళని అలరిస్తానికి, వీటిని మేపుతానికి అయిపోతుంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు, వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. అన్నయ్య పార్టీలకు అతీతంగా కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఎవడో ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళడు, ఆయన ఎవరిని మాట్లాడు, అది ఎవడో కామెంట్ చేయడు. ఇప్పుడు మాకైనా ఇప్పుడు నోడుదోలు ఉండదు, కానీ ఆయనకి ఇప్పుడు నోడుదోలు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, ఆయన పని ఏదో